Hi, hello, cheerful morning to all. I am Sriram from Kerala JPH School, H. Nadamanuru of Prakasam district. Today's story is The Fox and the Grapes. On a hot summer day, a fox wandered across the jungle in order to get some food. He was very hungry and desperately in search of food. He searched everywhere, but he couldn't find anything that he could eat. His stomach was rumbling, and his search continued. Soon he reached a vineyard which was laden with juicy grapes. The fox looked around to check if he was safe from the hunters. No one was around, so he decided to steal some grapes. He jumped high and high, but he couldn't reach the grapes. The grapes were too high, but he refused to give up. The fox jumped high in the air to catch the grapes in his mouth, but he missed. He tried once more, but missed again. He tried a few more times, but couldn't reach. It was getting dark, and the fox was getting angry. His legs hurt, so he gave up in the end. Walking away, he said, "I'm sure the grapes were sour anyway." Moral of the story: we pretend to hate something when we cannot have it. ఈ కథను ఒకసారి తెలుగులో చూద్దాం. ఎండాకాలంలో ఒకరోజు ఒక నక్క ఆహారం కోసం అడవినంతా కలిగి తిరుగుతూ ఉంది. బాగా ఆకలిగా ఉంది. అయినప్పటికీ తీరని ఆశగా ఇంకా ఆహారం కోసం వెతుకుతూ ఉంది. ఆ అడవినంతా ప్రతి చోట కూడా ఆహారం కోసం వెతుకుతూ ఉంది, కానీ తినడానికి ఏమీ దొరకలేదు. ఆ నక్క యొక్క కడుపు ఆకలి కేకలు వేస్తుంది. అయినప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అలా వెతుకుతూ ఒక మంచి ద్రాక్ష రసం నిండినటువంటి ద్రాక్ష గుత్తుల తోట దగ్గరికి వెళ్ళింది. అక్కడ చుట్టుపక్కలంతా చూసింది, అక్కడ ఎవరైనా వేటగాడు ఉన్నారేమో అని. కానీ ఎవరు లేకపోయేసరికి ఆ పండ్లను దొంగలించాలనుకుంది. వెంటనే ఎగిరింది ఆ ద్రాక్ష పండ్ల కోసం, కానీ అవి అందలేదు. ఎందుకంటే ఆ ద్రాక్షలు చాలా ఎత్తుగా ఉన్నాయి, కానీ వదులుకోదలుచుకోలేదు. ఆ నక్క గాలిలోకి బాగా ఎత్తులోకి ఎగిరి తన నోటితో అందుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ అందలేదు. మరలా ప్రయత్నం చేసింది, కానీ అందలేదు. అలా చాలాసార్లు ప్రయత్నం చేసింది, కానీ ఆ నక్కకు ద్రాక్ష పండ్లు అందలేదు. చీకటి పడుతుంది. నక్కకు కోపం వస్తుంది, కాళ్ళు నొప్పుడుతున్నాయి. ఇక చివరికి నిరాశతో వెనుదిరిగింది. ఆ వెనుదిరిగి నడిచే సమయంలో ఇలా అనుకుంది, ఖచ్చితంగా ఆ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయని. అంటే ఈ కథ యొక్క నీతి, అందని ద్రాక్ష పండ్లు పుల్లనా. అంటే మనకి ఏదైనా సరే అందనప్పుడు వాటిని ద్వేషించేటువంటి భావన ఏర్పడుతుంది అని ఈ కథ యొక్క భావన. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.